హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనము యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయాలి, ఓకే, ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమిటివి అన్న దాని గురించి నేను ఒక కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యూట్యూబ్ కోర్స్ అనమాట, యూట్యూబ్ SEO కోర్స్. ఓకే, ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మనం యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అన్న దాని గురించి ఒక మెయిన్ కోర్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకైతే ప్రతిరోజు కాకపోయినా డే బై డే ఒక వీడియో అయితే కంపల్సరీగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ముందుగా మనము యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఛానలే ఎందుకు ఎంచుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పిస్తాను. ఓకే, ముందుగా యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకేం కావాలి, ఓకే, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఓకే, మనం బెస్ట్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, మనం యూట్యూబ్ సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా పాటించాలి, ఆ గైడ్లైన్స్ ఏంటివి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ముందుగా మనము యూట్యూబ్ ఛానల్ను ఎవరెవరు ఎందుకు క్రియేట్ చేస్తారు, ఓకే, అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్, అంటే బిజినెస్ కోసం కొంతమంది వాళ్ళ బిజినెస్, ఇప్పుడు శాంసంగ్ కంపెనీ ఉంది, ఓకే, ఆ శాంసంగ్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ గురించి చేస్తూ వీడియోస్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు, ఓకే, ఫేమస్ అవ్వడం కోసం అయితే చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి పాపులారిటీ కోసం, ఓకే, కొంతమంది పాపులారిటీ కోసం కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు. ఓకే, మెయిన్గా కొంతమంది డబ్బు కోసం మాత్రం చేస్తారు, ఓకే, అమౌంట్ కోసం చేస్తారు. ఓకే ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చా, ఓకే, చేయొచ్చు. అది ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే, ఓకే, అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఎందుకు మనం క్రియేట్ చేసుకొని అందులో మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే, ఇప్పుడు ఉన్న స్పీడ్ రన్నింగ్ జనరేషన్లో చాలామంది కళ్ళతో చూసి చదివి నాలెడ్జ్ని పెంచుకునే దానికన్నా చెవులతో విని దాన్ని మన నాలెడ్జ్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కదా. చదవడం అంటే టెక్స్ట్ రూపంలో ఉన్న వాటిని చదవడానికి చాలా టైం పడుతుంది కదా. అలాగే మన యూట్యూబ్లో మన వీడియోస్ చేస్తాం, ఆ వీడియోస్ని చూసి విని మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి చాలామంది ఉన్నారు. మెయిన్గా 30% పీపుల్స్ మాత్రమే చదివి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే, 70% పీపుల్స్ అయితే నాలెడ్జ్ని పెంచుకోవడానికి చూసి విని 7% పీపుల్ అయితే వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి రెడీ ఉన్నారు. ఓకే, వీడియోస్ చూసి నాలెడ్జ్ని పెంచుకోవడానికి మాత్రమే చాలామంది ఇష్టపడుతున్నారు. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ అనేది ఏంటంటే, యూట్యూబ్ అనేది సెకండ్ సెర్చ్ ఇంజన్ ప్లాట్ఫామ్. ఓకే, మెయిన్గా ఇప్పుడు నేను ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఓకే, నేనైతే శాండిస్క్ పెన్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తాను. ఈ పెన్ డ్రైవ్ నేను కొనక ముందు నేను దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తాను, దీంట్లో ఎంత జీబీ ఉంది, ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని జీబీ దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ గూగుల్లో వెతుకుతాం కదా. తర్వాత దీని గురించి ఏమైనా వీడియోస్ ఉన్నాయా అందరి గురించి యూట్యూబ్లో వెతుకుతాం. ఇదనే కాదు, నెక్స్ట్ ఫోన్ అయినా సరే, నేను వాడే మొబైల్ అయితే వివో. ఓకే, ఆ మొబైల్ గురించి ఫస్ట్ గూగుల్లో వెతుకుతాను, నెక్స్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, దాని ఫీచర్స్ ఏంటి, ఏ విధంగా రన్ అవుతుంది అని దాని గురించి చేస్తాను. అందుకే నేను ఎందుకంటే చాలామంది గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే యూట్యూబ్లో ఇట్లాంటి సెర్చింగ్ ప్లాట్ఫామ్స్ వెతుకుతున్నారు. సెర్చింగ్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నాక మెయిన్ బెస్ట్ ఏది తీసుకుని అది మనం ప్రోడక్ట్ అయితే తీసుకుంటాం కదా. దానికోసం మన కంటెంట్, మన దగ్గర ఒక బెస్ట్ కంటెంట్ ఉంది. ఓకే, ఆ కంటెంట్ని మన వ్యూవర్స్కి ఇవ్వడానికి మనము ప్రిపేర్ చేస్తాం, వాళ్ళకి అందిస్తాం. ఓకే, ఈ విధంగా కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు, ఇంకోటి అమౌంట్ కోసం చేస్తారు. ఓకే, అమౌంట్ కోసం చేసే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. నెక్స్ట్ యూట్యూబ్లో మనము ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే దానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్లో ఒకటి ఆడియో రూపంలో, ఇంకోటి వీడియో, ఇంకోటి లైవ్ స్ట్రీమ్ అండ్ స్టోరీస్ ఆప్షన్, అంటే చాలా ఫీచర్స్ అయితే యూట్యూబ్లో వచ్చాయి. ఓకే, ఈ విధంగా చాలామంది మన వీడియోస్ చూసి విని ఈ విధంగా చేస్తారు. ఓకే, వీడియోస్ చూసి తన నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. ఓకే, అందుకోసం అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు, మనం డైలీ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మన బిజినెస్ అయినా సరే, ఇంకోటి డైరీ ఫామ్ ఏదైనా, చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇప్పుడు వాళ్ళ సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి బ్లాగ్స్ ఉన్నాయి, టెక్నాలజీ, ఇంకోటి కంప్యూటర్ సైన్స్, ఇంకోటి నాలెడ్జ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా చాలా అంటే చాలా ఉన్నాయి. వీటి గురించి తర్వాత వీడియోలో నేను చెప్తాను. వీటికి ఏ ఛానల్స్ వాళ్ళు ఏ కంటెంట్ అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియో లేకుంటే అట్లా అటు సైడ్ నెక్స్ట్ వీడియోలో ఏదైనా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, చాలా అంటే యూట్యూబ్ ఛానల్ అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.